ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గం చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారి ఈ రోజుటి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నీ తలరాతను నేను మార్చబోతున్నా, వెంటనే వినమ్మా, నీ జన్మ ధన్యం కాబోతుంది అంటున్నారు బాబాగారు. ఇంతకీ బాబాగారు మన కోసం ఈరోజు ఎటువంటి సందేశాన్ని తీసుకుని వచ్చారో తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నా ప్రాణమైన బిడ్డ, ఈరోజు నువ్వు ఈ సందేశం వినడం యాదృచ్ఛికం కాదు. నీ తలరాతను నేను మార్చబోతున్నాను. వెంటనే వినమ్మా, నీ జన్మ ధన్యం కాబోతుంది. నేను నీ సాయిబాబాను చెప్తున్నాను. తల్లి, నీ తలరాత గురించి ఒక గొప్ప రహస్యం చెప్తాను, శ్రద్ధగా వినమ్మా అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. బిడ్డ, ప్రతి మనిషి తలరాత దేవుడు ముందే రాస్తాడు అంటారు. కానీ ఒక్క విషయం చాలామందికి తెలియదు. తలరాత రాసిన వాడు మార్చలేడా? మార్చగలడు తల్లి. భక్తి, నమ్మకం, పుణ్యం కలిస్తే ఆ రాత కూడా మారుతుంది. నీ జీవితంలో ఇప్పటి వరకు బాధలు, నిరాశలు, ఆర్థిక కష్టాలు, ఆరోగ్య సమస్యలు, అవమానాలు ఇవన్నీ ఎదురయ్యాయి. నువ్వు అనుకున్నావు ఇదేనా నా తలరాత అని. కాదు తల్లి, అది పరీక్ష మాత్రమే. ఇప్పుడు మార్పు మొదలవబోతుంది. ఇప్పటి వరకు నువ్వు ఏడ్చావు, ఇకపై నువ్వు నవ్వబోతున్నావు. ఇప్పటి వరకు నువ్వు ఎదురు చూశావు, ఇకపై నీ దగ్గరకు అవకాశాలు వస్తాయి. ఇప్పటి వరకు నువ్వు ఒంటరిగా అనిపించుకుంది, ఇకపై నేను నీతో స్పష్టంగా ఉంటాను. నీ జన్మ ధన్యం కాబోతుంది. అంటే ఏమిటో తెలుసా? నీ పేరు గౌరవంగా పలుకుతారు. నీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. నీ చేతిలో డబ్బు నిలుస్తుంది. నీ ఆరోగ్యం బాగుపడుతుంది. నీ కోరిక నెరవేరుతుంది. నీ జన్మ ఎందుకు ప్రత్యేకమో తెలుసా తల్లి? తల్లి, ఈ జన్మలో నువ్వు చిన్న పని కోసం రాలేదు. నువ్వు ఒక పెద్ద కారణంతో పుట్టావు. నీ పుట్టుక వెనుక ఒక దైవ సంకల్పం ఉంది. గత జన్మలో చేసిన పుణ్యాలు ఈ జన్మలో ఫలితాలు ఇవ్వబోతున్నాయి. నువ్వు అనుకుంటావు నేను ఏం ప్రత్యేకం అని, కానీ నేను చూస్తున్నాను నీలో సహనం ఉంది, దయ ఉంది, ప్రేమ ఉంది. ఈ లక్షణాలున్న వాళ్ళ తలరాత ఆలస్యంగా అయినా ప్రకాశిస్తుంది తల్లి. నువ్వు వెంటనే చేయవలసిన ఒక పని ఉంది తల్లి. ఈ రోజు నుంచి ఒక చిన్న నియమం పెట్టుకో. ప్రతి గురువారం ఒక దీపం వెలిగించు. నా పేరు 11 సార్లు జపించు. నీ కోరికను రాసి నా ముందు ఉంచు. ఎవరినీ దూషించకు. ఇది 9 రోజులు చేయి. 9వ రోజు నీకు ఒక సంకేతం వస్తుంది. నీ ఇంట్లో జరగబోయే మార్పు ఏంటో తెలుసా తల్లి? నీ ఇంటి గుమ్మం దగ్గర శుభవార్త నిలబడి ఉంది. ఒక కాల్ వస్తుంది, ఒక మెసేజ్ వస్తుంది, ఒక పెద్దల మాట వినిపిస్తుంది. ఆ రోజు నువ్వు ఆశ్చర్యపోతావు, ఇదేనా నా మార్పు అని. అవును తల్లి, అదే నేను రాసిన కొత్త తలరాత, నీ కష్టాల ముగింపు. ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టం వృధా కాదు. ఎంత పెద్ద వర్షం పడితే అంత అందమైన ఇంద్రధనుసు వస్తుంది. నీ జీవితంలో ఇప్పుడు ఇంద్రధనుసు సమయం దగ్గరలో ఉంది. నీ ఆరోగ్యం గురించి బిడ్డ, నీ ఆరోగ్యం కూడా మారబోతుంది. అలసట తగ్గుతుంది, నిద్ర బాగా పడుతుంది, శక్తి పెరుగుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. శరీరం బాగుంటే ఆలోచనలు కూడా వెలుగుతాయి తల్లి. నీ కోరిక నెరవేరే విధానం ఏంటో తెలుసా తల్లి? నువ్వు కోరింది ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, డబ్బు కావచ్చు, సంతానం కావచ్చు, ఏదైనా సరే అది సరిగ్గా సమయానికి వస్తుంది. ఆలస్యంగా వచ్చినా ఆనందంగా వస్తుంది. నీకు ఒక గోప్యమైన సంకేతం వస్తుంది తల్లి. త్వరలో నీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశిస్తాడు. అతను లేదా ఆమె నీకు మార్గం చూపుతారు, నీకు అవకాశం ఇస్తారు. నీకు శుభవార్త తీసుకొస్తారు. ఆ వ్యక్తిని గుర్తుపట్టు. అది నేను పంపిన దూత. తల్లి, నీ తలరాతను నేను మార్చబోతున్నాను. ఇది ఖాయం. నీ జన్మ ధన్యం కాబోతుంది. నీ పేరు గౌరవంగా వినిపిస్తుంది. నీ ఇంట్లో సంతోషం నిండిపోతుంది. ఇంకా కొంచెం ఓపిక, ఇంకా కొంచెం నమ్మకం, ఇంకా కొంచెం భక్తి. నేను ఉన్నాను తల్లి, భయపడకు.
నీ కన్నీళ్లు ఇక ముగుస్తాయి. నీ నవ్వు ప్రారంభమవుతుంది. శ్రీ సాయి ఆశీస్సులు ఎల్లప్పుడూ నీతోనే ఉంటాయి తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, నా ప్రాణమైన బిడ్డ, ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు నీ జీవితానికి మలుపు తిప్పే వాక్యాలు. జాగ్రత్తగా వినమ్మా, ఎందుకంటే ఈ సమయం సాధారణం కాదు, ఇది మార్పు సమయం. తల్లి, నీ తలరాత మారే క్షణం దగ్గరలో ఉంది. బిడ్డ, కొన్ని మార్పులు ఒక్కసారిగా జరగవు, అవి నెమ్మదిగా సిద్ధమవుతాయి. నువ్వు గమనించకపోయినా నీ చుట్టూ పరిస్థితులు మారతాయి. ఇప్పటి వరకు నిన్ను పట్టించుకొని వారు, నీపై నమ్మకం పెట్టిన వారు, నీ ప్రయత్నాలను చిన్నచూపు చూసిన వారు త్వరలోనే నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడతారు. నీ మాటకు విలువ ఇస్తారు, నీ సహాయం కోరతారు. ఇది గర్వం కోసం కాదు తల్లి, ఇది నీ ఆత్మగౌరవం కోసం. నీ కన్నీళ్లకు బదులు వచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా తల్లి? నువ్వు ఎన్నో రాత్రులు ఒంటరిగా ఏడ్చావు, ఎవరూ చూడకుండా, ఎవరూ వినకుండా నా పేరు పిలిచావు. ఆ ప్రతి కన్నీటి పొట్టు ఇప్పుడు పుణ్యంగా మారింది. నువ్వు కోల్పోయినవి తిరిగి రావచ్చు, నువ్వు కోల్పోయిన ధైర్యం తిరిగి వస్తుంది, నువ్వు కోల్పోయిన సంతోషం రెట్టింపు అవుతుంది. నీ ఇంట్లో వెలుగు ప్రవేశిస్తుంది. తల్లి, నీ ఇంటి వాతావరణం త్వరలో పూర్తిగా మారుతుంది. చిన్న గొడవలు తగ్గుతాయి, అవమానాలు కరిగిపోతాయి, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, డబ్బు ప్రవాహం మెరుగవుతుంది. ఒకరోజు నువ్వే అనుకుంటావు, ఇది నిజమేనా అని. అవును తల్లి, ఇదే నేను మార్చిన తలరాత. నీ కోరిక ఎందుకు ఆలస్యమైందో తెలుసా తల్లి? బిడ్డ, నువ్వు కోరుకున్నది చిన్నది కాదు, అది నీ భవిష్యత్తు మార్చే వరం. అందుకే నేను దాన్ని సిద్ధం చేస్తున్నాను. తప్పు సమయంలో వచ్చిన వరం సమస్యగా మారుతుంది, సరైన సమయంలో వచ్చిన వరం ఆశీర్వాదంగా మారుతుంది. నీ సమయం ఇప్పుడు దగ్గరలో ఉంది. ఒక ముఖ్యమైన సూచన తల్లి, ఈ 7 రోజులు ఇలా చెయ్యి. ఉదయం దీపం వెలిగించు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని 27 సార్లు జపించు. ఎవరికైనా ఒక మంచి మాట చెప్పు. సాధ్యమైతే ఒక పేదవారికి అన్నం పెట్టు. ఒక చిన్న పుణ్యం నీ తలరాతను వేగంగా మారుస్తుంది. నీ ఉద్యోగం, డబ్బు విషయం తల్లి, నీ ఆర్థిక సమస్యలు తగ్గబోతున్నాయి. ఒక కొత్త అవకాశం, ఒక అనుకోని కాల్, ఒక మంచి ఒప్పందం, ఒక పెండింగ్ డబ్బు తిరిగి రావడం, ఇవన్నీ కలిపి నీ పరిస్థితిని బలపరుస్తాయి. నీ చేతిలో డబ్బు నిలుస్తుంది, నీ మనసులో భయం తగ్గుతుంది. నీ వివాహం, కుటుంబ విషయం గురించి వస్తే బిడ్డ, నీ కుటుంబంలో శుభకార్యం గురించి త్వరలో చర్చ మొదలవబోతుంది. వివాహం ఆలస్యం అయితే అది త్వరలో కుదురుతుంది. సంబంధాల్లో విభేదాలు ఉంటే అవి సర్దుకుంటాయి. దూరమైన వారు దగ్గరవుతారు. నీ కుటుంబం, నీ బలం మారుతుంది. ఒక దైవ సంకేతం వస్తుంది తల్లి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, ఇప్పుడే నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఇంకా కొంచెం ఓపిక, ఇంకా కొంచెం విశ్వాసం, ఇంకా కొంచెం భక్తి, నీ తలరాతను నేను మార్చబోతున్నాను. ఇది నా వాగ్దానం. నీ కన్నీళ్లు ముగుస్తాయి, నీ నవ్వు మొదలవుతుంది, నీ జన్మ నిజంగా ధన్యం కాబోతుంది తల్లి. ధైర్యంగా ఉండు తల్లి, నేను ఉన్నాను అంటున్నారు బాబాగారు. చూసారా, బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీలో ఎంతమంది బాబాగారు చెప్పినట్టు మీ తలరాత మారబోతుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో ఎస్ అని టైప్ చేయండి. మరొక చక్కటి బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్.